ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో పాణ్యం నియోజకవర్గంలో గౌడ్ చిడతారెడ్డి గారు 40,591 ఓట్లతో మెజార్టీతో 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని చీపుగా ఓడగొట్టి ఇంటికి పంపించడం జరిగింది. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా నేను మంచి చేసింటేనే ఓటేయండి, నేను మంచి చేసింటేనే ఓటేయని చెప్పేసి జనానికి చెప్పడం జరిగింది. ఈ రోజు అదే జనం నువ్వు మంచి చేశావో లేదో మాటతో కాకుండా ఓటుతో చెప్పడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం కూడా మొత్తం చెప్పుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు, వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి చివరికి కూడా చెప్పుకోవడానికి కూడా మాటతో చెప్పుకోవడానికి కూడా లేకుండా చాలా చెత్తగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం ఓడగొట్టడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఐక్యతతో ఉన్నటువంటి కూటమికి పట్టం కట్టి ఈరోజు విజయానికి నాంది పలికినటువంటి ఘనత మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే విధంగా సురక్షితమైనటువంటి పాలన, మహిళలకు అభివృద్ధి, యువత ఉద్యోగ అవకాశాలన్నిటి కూడా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధిని సువర్ణావకాశంగా తీసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని తూచా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందని చెప్పేసి ఎన్డీఏ కూటమి తరఫున, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఈరోజు మేము బలంగా నమ్ముతున్నాం. ఇందుకు అనుగుణంగా ఇందులో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ బొల్లవరం గ్రామంలో ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి గౌడ్ చిడతారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మేము పండుగ వాతావరణాన్ని రూపొందించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 కోట్ల రాష్ట్ర ప్రజలు అవినీతి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయిలోకి తొక్కిపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు ఈ 5 కోట్ల మంది ఏ విధంగా అయితే మోసం చేసినారో, నేను అభివృద్ధి అయితే ఏదో చూపిస్తా, తండ్రి లేని బిడ్డని, నేను అనాథను, రాజశేఖర రెడ్డి మాదిరి నేను పాలన చేస్తానని చెప్పి ఈరోజు సామాన్యటువంటి ప్రజల మీద నిత్యావసర వస్తువులైతేనేమి, ఎరువులటువంటి రైతులకు సంబంధించిన ఎరువుల విషయం అయితేనేమి అట్టడుగు స్థాయిలో తొక్కిపట్టినటువంటి ఇదైతుంది. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి మొత్తము యువతను, మహిళలను, రాష్ట్రంలో ప్రజానీకాన్ని మొత్తాన్ని మోసం చేసి కట్టేయడం నుంచి మరి వ్యవస్థలు కూడా పూర్తి దిగదార్చి విడిగా విరంగం చేసినటువంటి 101 ఎమ్మెల్యేలని దగ్గర పెట్టుకుని కనీసం శాసనసభ అంటే ఏమాత్రం విలువలేనటువంటి సందర్భంగా ఆయన పాలన సాగించడం జరిగింది. ఏదైతే ఆయన ఒక్క ఛాన్స్ అయినాడో ఈరోజు గ్రామ ప్రజలు అతని మాటలు ఎవరు కూడా నమ్మలేదు. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధిస్తే 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి కాడసాల రాంభూపాల్ రెడ్డి కూడా ఎక్కడ చూసినటువంటి అవినీతి, అరాచకం తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి పార్టీలటువంటి ఐక్యతతోనే ఈరోజు ఘన విజయం సాధించినటువంటి విషయం మనం అందరం చూసినాము. కాబట్టి ఈ మంచి రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చినటువంటి జనము హర్షిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.